వస్తుంది రామకృష్ణ గారు. అన్ని సీట్లు మీరు పోటీ చేస్తేనే బాగుంటుంది. కరెక్ట్ గా అదే మెసేజ్ వస్తుంది. ఒక ఆయన ఏమంటారంటే ప్రపంచంలో పెద్ద పార్టీ, నో డౌట్ బీజేపీ అనేది ప్రపంచంలోనే పెద్ద పార్టీ, బాహుబలి పార్టీ అది. అలాంటి పార్టీ 25 లోక్సభ అండ్ 175 అసెంబ్లీ వాళ్ళే చేయొచ్చు కదా, పొత్తులు ఇత్తులు ఎందుకండి అని ఒక ఆయన ఆర్గ్యుమెంట్. ఇప్పుడు లాజిక్ దానికి మరి రఘురామ్ గారు ఏం చెప్తారు? రఘురామ్ గారు లాజిక్ అని కాదు, వాళ్ళు చేయాలి కూడా. అలా ఇప్పుడు మేము గతంలో పోటీ చేసాము, 2000 లాస్ట్ ఎలక్షన్ 19 పోటీ చేసాము, గతంలో 98లో పోటీ చేసాము, 2009లో పోటీ చేసాము, 1994లో పోటీ చేసాం. చాలా పోటీ చేసాం, విజయం సాధించాం, 20% ఓట్లు కూడా తెచ్చుకున్నాం. అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు కూడా పోటీ చేసి సిద్ధంగానే ఉండే, కేడర్ అంతా నాయకులంతా సిద్ధంగానే ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటారు, మేము ఎలా ఉన్నా కమ్యూనిస్టులు చెప్పాం కదా, వేదిగుమ్మాన ఒకళ్ళు దొడ్డుగుమ్మాన ఒకళ్ళు ఉన్నారు. జనసేన ఇంటి ముందు, టీడీపీ ఇంటి బయట కమ్యూనిస్టులు కూర్చుని ఉన్నారు. ఎప్పుడు బీజేపీ ఉండదో ఏమో చేస్తారేమో తప్పకుండా లోపల రావడం కూర్చున్నారు. 2 సీట్లు 1 సీటు కోసం. అంచేత మనం తెలుసుకుందే కదా, ఏ విధంగా కాంగ్రెస్ పొమ్మన్నా సరే 1 సీటు తెచ్చుకుని సెట్ చేసుకుని ఏదో రకంగా 1 సీటు సంపాదించుకోగలిగారు. సో అంచేత నేనేమంటానంటే, కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇవాళ బయట రెడీగా ఉన్నారు వెళ్ళడానికి. కేంద్ర నాయకత్వం ఏం డిసైడ్ అయ్యేది చూద్దామండి. ఇక్కడ మీ ఎన్డీఏలో ఎన్ని పార్టీలు ఉన్నాయి చెప్పు. ఎన్డీఏలో ఎన్ని పార్టీలు ఉన్నాయి చెప్పు. మీరు మీ ఎన్డీఏ కూటమిలో ఎన్ని పార్టీలు ఉన్నాయో చెప్పు, దానికి సమాధానము. మరి అంతమంది ఎందుకు కలిసావా నీవు? ఎన్డీఏ కూటమిలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? 33 పార్టీలు ఉన్నాయని చెప్పావు. మరి 33 పార్టీలతో ఎందుకు కలిసావు నీవు? నువ్వు ఒంటరిగా పోవాలా కదా. అరే ఎందుకు కలిసావు నీవు? ఎందుకు కలిసావు? దానికి సమాధానం చెప్పు. నువ్వు బలవంతుడు బాహుబలి అంటున్నావు కదా, మరి బాహుబలి కదా నువ్వు ఒంటరిగా పోటీ చేయి. 33 పార్టీలు కలుపుకుంటా ఉన్నావు, పైగా 36 పార్టీలు ఉన్నాయంటావు. అదే ఎందుకు చేస్తాను, ఎందుకు కలుపుకుంటున్నావు నేను అడుగుతా ఉన్నా. మీ రాజకీయ విధానాన్ని బట్టి నువ్వు కలుపుకున్నావు మీ పార్టీల్ని, మా రాజకీయ విధానాన్ని బట్టి మేము పోతాం అంతే. అంతేగాని మేము పోతేనేమో మేము వాళ్ళతో కలిసినా, నీవు మాత్రం 36 పార్టీలు కలుపుకుంటావా? ఎందుకు కలుపుకున్నావు చెప్పు సమాధానము. నువ్వు 36 పార్టీలు మేము తప్పు పట్టడం లేదు, అర్థం చేసుకో. తప్పని నేను అనడం లేదు, నువ్వు రోంతో ఇటు ఒక్క నిమిషం విను, ఒక్క నిమిషం విను చెప్తా, ఒక్క నిమిషమే. ఇప్పుడు రఘురామ్, నేను మిమ్మల్ని తప్పు పట్టడంలే. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఐ టు అగ్రీ దట్ యు ఆర్ ఏ బిగ్గర్ పార్టీ. మీరు భారతదేశ రాజకీయాల్లో మీది ఒక పెద్ద పార్టీ, ఎవరు కాదనం మనం. కానీ మా విధానం ఏమిటి? మా పార్టీ మహాసభ ప్రకారము ఇవాళ బీజేపీని ఓడించడం తక్షణ కర్తవ్యము. మనం ఒక్కరం ఓడించలేము, వామపక్షాలు మాత్రమే ఓడించలేము. కాబట్టి సెక్యులర్ పార్టీస్తో మనం చేతులు కలపాలి, డెమోక్రటిక్ పార్టీస్తో చేతులు కలపాలని మేము విధానం ప్రకటన చేసి కలుపుతా ఉన్నాం. మరి నీవు ఎవరితో కలవనోడివి కదా, బాహుబలివి కదా. మరి నువ్వు 36 పార్టీలు ఉన్నా నా ఎన్డీఏలో ఎందుకు ప్రకటిస్తా ఉన్నావు? మోడీ పక్కన వాళ్ళందరూ కుర్చీలు ఎందుకు వేస్తా ఉన్నావు? మోడీ పక్కన వాళ్ళందరూ కుర్చీలు వేపించి 36 మందిని ఎందుకు కలుపుకుంటా ఉన్నావు? దానికి సమాధానం చెప్పు. నువ్వు మేము ఒక పార్టీతో 2 పార్టీలు కలిపి ఎందుకు కలుపుకున్నావు? రామకృష్ణ గారు వ్యాలిడ్ క్వశ్చన్ అది. రఘు చెప్పండి రఘు. బీజేపీ 303 సీట్లు ఉన్నప్పటికీ లోక్సభలో పొత్తు ధర్మాన్ని పాటించి ఎన్నికల ముందు ఎవరితో పొత్తులో ఉన్నామో వాళ్ళతోనే ఉన్నాం. గతంలో చెప్పాను మీకు, మళ్ళీ చెప్తున్నాను, తెలుగుదేశంతో పొత్తులో మేము విడిపోలా, తెలుగుదేశమే వెళ్ళిపోయింది 2 సార్లు, మళ్ళీ 2 సార్లు మళ్ళీ వెనక్కి వచ్చింది. జనసేనతో పొత్తులో మేము విడిపోలా, మేమేం జనసేన బయటకు పోమని చెప్పలా, వాళ్ళందరూ వాళ్లే వెళ్ళిపోయి మళ్ళీ మోడీయే కావాలని మళ్ళీ మా దగ్గరకు వచ్చారు. మోడీ అవసరము దేశానికి ఉంది, మోడీ అవసరము ఎన్ని పార్టీలకు తెలుగుదేశానికి ఉంది, జనసేనకి మోడీ అవసరం ఉంది. ఇవాళ మేము కీలకం మేమే. ఈ దేశాన్ని ముందు అంటే మీ దగ్గరకు వచ్చే పార్టీలు కాదు మీతో కలిసి పనిచేయాలనుకునే, మీతో ఒక్క నిమిషం రఘు మీరే చెప్పండి. అంటే నా క్వశ్చన్ కూడా యాడ్ చేసుకుని చెప్పండి. ప్రతి భారతీయుడు గర్వంగా బతకాలి, గర్వంగా తలెత్తు తిరగాలి అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది, నరేంద్ర మోడీ పనిచేస్తున్నాడు. నేను అనేది నా క్వశ్చన్ కూడా యాడ్ చేసుకుని చెప్పండి. బీజేపీ కావాలి, రఘు